యోగిరాజులు అనేక మార్లు కబీరు రచించిన అనేక దోహాలను అనగా పద్యాలను ఉదహరిస్తూ భక్తులకు తత్వబోధ చేస్తూ ఉండేవారు. కబీరు సాధనలోనూ యోగిరాజుల సాధనలోనూ తరచుగా పోలిక కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లే ఆ కాలంలో కబీరే ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించి శ్యామాచరణుల రూపంలో అవతరించాడని జనశ్రుతి. ఈ విషయంలో యథేష్టంగా వాస్తవమైన రుజువు ఏదీ దొరక్కపోయినప్పటికీ వారు డైరీలో స్వయంగా ఒకచోట ఇలా రాసుకున్నారు: జో కబీరా సోయి సూర్య సోయి బ్రహ్మ సోయి హం. అంటే కబీరైన వాడే ఆత్మసూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే నేను. ఇంకా రాశారు: జో కబీరా సూర్య కారూప్ సోయి అవినాశి బ్రహ్మ సోయి హం. అంటే ఆత్మసూర్య రూపుడైన కబీరే అవినాశుడైన బ్రహ్మ, ఆయనే నేను. మరో చోట ఇలా రాశారు: కాయా కే బీర్ కబీర్ యానే శ్వాస. కాయ అంటే కాయం, దేహం. ఈ దేహం ప్రధాన శక్తే శ్వాస, ఆ శ్వాసరూప శక్తే కబీరు. ఇంకో చోట రాసింది: సత్యయుగ్ మే కబీర్ సాహెబ్ కా నామ్ సత్య సుకృత్, త్రేతా మే మునీంద్ర, ద్వాపర్ మే కరుణామయ, కలియుగ్ మే కబీర్. అందువల్ల వారు రాసిన ఈ మాటలన్నింటి వల్ల కబీరే శ్యామాచరణులు అన్న జనశ్రుతి నిజమేనని రుజువవుతుంది. అయినప్పటికీ అనంతర కాలంలో చాలామంది కబీర్ శబ్దాన్ని జీవాత్మ అన్న అర్థంలో ప్రయోగించారు. యోగిరాజులకు తమ పూర్వజన్మలన్నింటి సంఘటనలను గురించి తెలుసు. దీన్ని రూఢీ చేయడానికి వారి డైరీలో మరో రుజువు కూడా దొరుకుతుంది. ఒకచోట వారు ఇలా రాశారు: మేరీ పత్ని పూర్వజన్మ మే బహన్ థీ, ఉస్కే భీతర్ స్వయం కో ప్యార్ కరో. నా భార్య పూర్వజన్మలో నా సోదరి, ఆమెలో ఉన్న నిన్ను, ఆత్మను ప్రేమించు. యోగిరాజులు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా తమ గదిలో ధ్యానమగ్నులై కూర్చొని ఉన్నారు. వారు సాధారణంగా పొద్దుటి వేళ ఎవరినీ కలవరు. కానీ ఆ రోజున ఒక భక్తుడు చాలా అవసరమైన పని మీద వారిని కలుసుకోవడానికి వచ్చాడు. ధ్యానమగ్నావస్థలో ఉన్న యోగిరాజులను గుమ్మం దగ్గర నుంచే చూసి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న దశాశ్వమేధం బజారులో ఏదో కొనుక్కుందామని వెళ్ళిపోయాడు. బజారు పని చేసుకుంటూ ఆ భక్తుడు ఒకవైపు చూసేసరికి కొద్ది దూరంలో తన గురుదేవులు యోగిరాజులు కూడా బజారు పని చేసుకుంటూ కనిపించారు. బహుశా ఇది తన భ్రమేమో అనుకున్నాడు ఆ భక్తుడు. పట్టి చూశాడు. కాదు, భ్రమ ఎంతమాత్రం కాదు. వారు తన ఆరాధ్య గురుదేవులైన శ్యామాచరణ మహాత్ములు. కాని మనస్సు సహజంగానే అంగీకరించడం లేదు. అందువల్ల అతను తన సందేహాన్ని తీర్చుకోవడానికి గురుదేవుల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గురుదేవులు అంతకు ముందులాగే ధ్యానమగ్నులై కూర్చొని ఉన్నారు. భక్తుడు తన తప్పు తెలుసుకొని వారికి దండవత్ ప్రణామం చేసి ఇలా అన్నాడు: ప్రభు, మీ లీల తెలుసుకోవడం కష్టం. మీ లీల మీకే తెలియాలి. నాలాంటి దరిద్ర క్షుద్ర వ్యక్తి దాన్ని